ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర ఆలయం అన్ని ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది. ఉజ్జయినిలోని మహాకాల్ మందిరంలోని 3వ అంతస్తులో నాగచంద్రేశ్వర ఆలయం కొలువైంది. ఈ కోవెల సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే, అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ రోజు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఆలయం తెరిచి ఉండే ఈ ఒక్క రోజున సర్పరాజుగా భావించే తక్షకుడు ఆలయంలోనే ఉంటాడట. ఈ ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన ప్రతిమ ఉంది. అందులో పడగ విప్పి ఉండే పాముని ఆసనంగా చేసుకుని కూర్చుని ఉన్న శివపార్వతులుంటారు. ఈ ప్రతిమను నేపాల్ నుంచి తెప్పించారని చెప్తుంటారు. ఉజ్జయినిలో తప్ప ఇలాంటి ప్రతిమ ప్రపంచంలో మరెక్కడా ఉండదట. సాధారణంగా అయితే సర్పంపై విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు. కానీ పరమశివుడు శయనించిన దాఖలాలు ఎప్పుడూ వినలేదు. కానీ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో భోళాశంకరుడు శయనించి ఉండటం విశేషం. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సర్పదోషాలన్నీ తొలగిపోతాయట. అందుకే నాగపంచమి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.